నమస్తే అండి. నా పేరు నరేష్. వెల్కమ్ టు పిఎన్కే ఆలా తెలుగు. ఈరోజు మన టాపిక్ పిఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్. అంటే యూఏఎన్ అకౌంట్లో ఉన్న ఓల్డ్ పిఎఫ్ అకౌంట్లో ఉన్న అమౌంట్ని మీరు కొత్తగా ఇప్పుడు జాయిన్ అయి ఉంటారు కదా, సో ఆ యూఏఎన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం ఎలాగా. యూఏఎన్ నెంబర్ ఒకటే ఉంటుందండి. ఆధార్ కార్డ్ బట్టి యూఏఎన్ నెంబర్ ఒకటే ఉంటుంది. బట్ మీకు పిఎఫ్ అకౌంట్స్ ఉంటాయి మీరు వర్కింగ్ చేసిన దాన్ని బట్టి. టుడే అవర్ టాపిక్ ఈజ్ హౌ టు ట్రాన్స్ఫర్ పిఎఫ్ అకౌంట్ ఫ్రమ్ ఓల్డ్ పిఎఫ్ టు న్యూ పిఎఫ్. ఓకే, సో ముందుగా మీకు రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేటెడ్ వీడియోస్ ఫ్రమ్ అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. మీకు మా ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి. అదేవిధంగా డిస్క్రిప్షన్ చూడండి, డిస్క్రిప్షన్ క్లిక్ చేస్తే మీరు డౌన్లో మీకు లింక్స్ అనేవి కనిపిస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ యూ కెన్ ఫైండ్ ద ఛానల్ లింక్స్. ఓకే, లెట్స్ స్టార్ట్. Just type UAN login in your Google Chrome or Mozilla Firefox. క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, డౌన్లో చూడండి, ఈపీఎఫ్ఓ ఫర్ ఎంప్లాయీస్. EPFO, you can find EPFO for employees link. Click on that link. You can redirect it to EPFO website. EPFO, Employees Provident Fund website. So here you can find members UN online service in red color. Click on that link. సో ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు యూఏఎన్ లాగిన్ పేజ్కి వెళ్తారండి. యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్. సో మీ యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేసినట్లయితే యూ కెన్ ఎంటర్ ఇన్ టు యువర్ home page of UAN account. So this is home page of your UAN account. UAN member portal లో మీ యొక్క లాగిన్ పేజ్ ఇది, హోమ్ పేజ్ ఇది. సో హియర్ యూ కెన్ ఫైండ్ ఏ పాపప్ బటన్, ఏ పాపప్ మెసేజ్ వస్తుంది, ఈ నోటిఫికేషన్ ఫెసిలిటీ అని చెప్పి. జస్ట్ ఇగ్నోర్ ఇట్, క్లిక్ ఆన్ లేటర్ బటన్. సో ఇక్కడ మీరు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, హోమ్ మెనూస్ ఉన్నాయి, హోమ్, వ్యూ, మేనేజ్, అకౌంట్, ఆన్లైన్ సర్వీసెస్. హియర్ యూ కెన్ ఫైండ్ వ్యూ మెనూని క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ వ్యూ మెనూ అండ్ సబ్ మెనూస్ వస్తున్నాయి కదా, ఇందులో ప్రొఫైల్, సర్వీస్ హిస్టరీ, యూఎన్ కోడ్ అండ్ పాస్బుక్. జస్ట్ క్లిక్ ఆన్ సర్వీస్ హిస్టరీ. సర్వీస్ అనేది క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఒక ఎంప్లాయీ 2 కంపెనీస్లో వర్క్ చేశారు. సో ఆ 2 కంపెనీస్లో జాయినింగ్ డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అవన్నీ కూడా ఎంటర్ చేశారు. సో ఫస్ట్ కంపెనీ 2016లో జాయిన్ అయ్యారు. డిఓజే ఈపీఎస్ మీన్స్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ జాయిన్డ్, అండ్ డిఓఈ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎఫ్ 2017లో ఈయన ఎగ్జిట్ అయిపోయారు ఆ కంపెనీ. సో అగైన్ అనదర్ కంపెనీ 2017లో జాయిన్ అయ్యారు, డిఓజే ఈపీఎస్, and exit is 2018. So here I want to transfer the first company account amount into second company. So presently ట్రాన్స్ఫర్ చేయడం ఎలా అనేది మనం తెలుసుకున్నాం. ఫస్ట్ కంపెనీలో పిఎఫ్ అకౌంట్ నుంచి అమౌంట్ అనేది రిక్వెస్ట్ సెకండ్ కంపెనీలోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది, రిక్వెస్ట్ అనేది ఎలా చేయాలి ఆన్లైన్లో అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం.
సో క్లిక్ ఆన్ ఆన్లైన్ సర్వీస్ బటన్. ఆన్లైన్ సర్వీస్ అనే బటన్ కనిపిస్తుంది చూడండి. సో క్లిక్ చేసినట్లయితే చాలా ఆప్షన్స్ వస్తాయి. సబ్ మెనూస్లో క్లెయిమ్, 1 member 1 EPF అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అండ్ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ క్లిక్ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ టు చెక్ యువర్ క్లెయిమ్ స్టేటస్. హియర్ యూ కెన్ ఫైండ్ దెర్ ఈజ్ నో క్లెయిమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్, నో క్లెయిమ్ డీటెయిల్స్ ఫౌండ్. సో మీరు ఇంతకుముందు మీరు ట్రాన్స్ఫర్ పెట్టలేదు కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్లిక్ ఆన్ 1 member 1 EPF అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది క్లిక్ చేయండి. ఆన్లైన్ సర్వీస్లో 1 member 1 EPF అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా కనిపిస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, details of the present account into which transfer will be effected. So you can find here information of the employee, his name and mobile number, IFSC code and bank account number అవన్నీ కూడా కనిపిస్తుంది. So you can find the date of joining, member name, father name అండ్ పిఎఫ్ అకౌంట్ హెల్ప్ బై విశాఖపట్నం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కింద మీరు చూడండి స్టెప్ 1 అని ఉంది. స్టెప్ 1 సెలెక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్రీవియస్ అకౌంట్ విచ్ ఆర్ టు బి ట్రాన్స్ఫర్. ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి ఆ ప్రీవియస్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేయమంటున్నాడు. మెంబర్ హ్యాస్ ద ఆప్షన్ టు చూస్ క్లెయిమ్ ఫామ్ అటెస్టేషన్ బై ప్రెజెంట్ ఆ ప్రీవియస్ ఎంప్లాయర్ బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ డిఎస్సి ఆథరైజేషన్ సిగ్నేచర్. సో ఇదేంటంటే మీరు రిక్వెస్ట్ అనేది ప్రీవియస్గా ఉన్న కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలా లేదంటే రీసెంట్ కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని సెలెక్ట్ చేయమంటున్నాడు. అటెస్టేషన్ అంటే వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి మీ రిక్వెస్ట్ అనేది. సో ప్రీవియస్ కంపెనీయా ప్రెజెంట్ కంపెనీయా. సో ఇక్కడ ప్రెజెంట్ ఎంప్లాయర్ అని పెట్టాం, అంటే ప్రెజెంట్ కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. కింద చూడండి you can find member ID or UN. Just enter your UN number, otherwise you can enter your member ID if you know that. member ID తెలిస్తే ఎంటర్ చేయండి, లేదంటే UN నెంబర్ ఎంటర్ చేసి క్లిక్ ఆన్ గెట్ డీటెయిల్స్ అనే బటన్ని క్లిక్ చేయండి. లోడింగ్ అవుతుంది, ప్రాసెసింగ్. సో ఆ తర్వాత మీరు వర్క్ చేసిన కంపెనీ డీటెయిల్స్ అనేది వస్తుంది. ఎస్టాబ్లిష్మెంట్ గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత యూ కెన్ ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ మీన్స్ కంపెనీస్ అనమాట. సో దెర్ ఆర్ 2 companies హియర్ ఎంప్లాయ్ వర్క్డ్ ఆల్రెడీ. సో ఇందులో మీ ఏ అకౌంట్ అనేది మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సో అది సెలెక్ట్ చేయండి, ఆ కంపెనీని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మీకు ఒక మెంబర్ ఐడి, యూ కెన్ ఫైండ్ మెంబర్ ఐడి దేర్ లైక్ దిస్. ఇలా వస్తుందండి. మెంబర్ నేమ్, మెంబర్ ఐడి. హియర్ యూ కెన్ ఫైండ్ మెంబర్ ఐడి అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద కంపెనీ, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్, డేట్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్ యూ కెన్ ఫైండ్. జస్ట్ కాపీ మెంబర్ ఐడి హియర్. మెంబర్ ఐడిని కాపీ చేసి అగైన్ ఎంటర్ చేయండి. అక్కడ మెంబర్ ఐడి కాపీ చేసిన తర్వాత ఓకే, మెంబర్ ఐడిని కాపీ చేయాల్సిన లేదు. ఇక్కడ చూడండి, జస్ట్ టిక్ ఆన్ దే టిక్ మార్క్ అనేది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కిందన క్లిక్ చేయండి అథెంటికేషన్ ఓటీపీస్ అండ్ సబ్మిట్. ఓటీపీ విల్ బి సెండ్ టు యూఎన్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. ఇక్కడ గెట్ ఓటీపీ, క్లిక్ ఆన్ గెట్ ఓటీపీ బటన్ ఆఫ్టర్ సెలెక్టింగ్ యువర్ మెంబర్ నేమ్. సో అలా క్లిక్ చేసినట్లయితే క్లిక్ చేసి ఓటీపీ వస్తుంది.
ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్లై అవుతుంది, ఆన్లైన్లో రిక్వెస్ట్ అనేది రేజ్ అవుతుంది. సో మీకు ఇలా యూ కెన్ సీ ట్రాన్స్ఫర్ క్లెయిమ్ స్టేటస్, ట్రాకింగ్ ఐడి, క్లెయిమ్ టైప్ and previous account number, present account number, claim status. Here you can find pending at a present employer, అంటే అటెస్టేషన్ త్రూ ప్రెజెంట్ ఎంప్లాయర్ అని మనం సెలెక్ట్ చేసాం కాబట్టి, సో అటెస్టేషన్ అనేది ప్రెజెంట్ ఎంప్లాయర్ చేయాల్సి ఉంటుంది. ఈ హ్యాస్ టు కన్ఫర్మ్ యువర్ రిక్వెస్ట్ సో దట్ ట్రాన్స్ఫర్ విల్ టేక్ ప్లేస్. సో మీ హెచ్ఆర్కి మీరు ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది ఈ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ చేసిన తర్వాత. సో వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్లయితే మీకు వెంటనే ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో ఇదండి ట్రాన్స్ఫర్ ఆన్లైన్లో రిక్వెస్ట్ ఎలా పెట్టాలి అనేది మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో మీకు మరిన్ని లింక్స్ ఉంటాయి. మీకు యూస్ఫుల్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నుంచి మరిన్ని వివరాలు యూ కెన్ ఫైండ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.